ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 51వ భాగంలో 13వ అధ్యాయమైన కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకోవడం కంటిన్యూ చేద్దాం. నా క్లయింట్ కాళ్ల విరిగిన సన్నివేశాన్ని తిరిగి అనుభూతి చెందుతున్న సమయంలో ఆమెకు కొన్ని బాధ నివారణ సూచనలు ఇచ్చాను. మా సెషన్ పూర్తయ్యే సమయానికి గత జన్మలో కాలి బాధను గురించిన జ్ఞాపకాన్ని పూర్తిగా తొలగిపోయేటట్లు చేశాను. ఆ తరువాత తనకు ఇంకా ఏమాత్రమూ నొప్పి లేదని, ప్రతిరోజు హాయిగా టెన్నిస్ ఆడుతున్నానని ఆమె నాకు ఉత్తరం రాసింది. ఇప్పుడు నేను చెప్పిన 2 గత జన్మలు పూర్తిగా 2 వేరు పరిస్థితుల్లో ఆత్మ తన శరీరాలను ఎలా ఎంపిక చేసుకుంటుందో వివరించడానికి ఉద్దేశించబడ్డాయి. ఆత్మలు తమ స్వభావంలోని వివిధ అంశాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా తామేమిటో వ్యక్తపరుచుకోవడానికి ప్రయత్నిస్తాయి. వివిధ శరీరాల ద్వారా ఎలాంటి శారీరక మానసిక సాధనాలను ఉపయోగించినా అంతా కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది. ఒక జన్మలో ఆత్మ ఒక విపరీత ధోరణిని ఎంచుకుంటే తమ అభివృద్ధిని బ్యాలెన్స్ చేయడానికి ఎప్పుడో మరో జన్మలో దానికి వ్యతిరేకమైన ధోరణిని ఎంచుకుంటుంది. కర్మ సంబంధమైన పరిహారానికి లెత్ యాష్లీల జన్మలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. తగినంత ఆత్మాభివృద్ధిని సాధించడానికి ప్రస్తుతం ధనవంతుడిగా ఉన్నవాడు ఎప్పటికైనా బెచ్చగాడిలా జన్మిస్తాడని హిందువులు నమ్ముతారు. వివిధ సవాళ్లను ఎదుర్కొంటూ జీవితాలను గడపడం ద్వారా మన ఆత్మ అస్తిత్వం బలపడుతుంది. ఇక్కడ బలం అనే మాటను పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. మనిషిగా పుట్టి వివిధ పరిస్థితుల్లో నెగ్గుకొచ్చినప్పుడు మాత్రమే నిజమైన జీవిత పాఠాలు నేర్చుకోవడానికి వీలవుతుందని నా సబ్జెక్టులు చెప్తూ ఉంటారు. మనం బాధలకు గురి అయినప్పుడు కూడా మనకు మేలే జరుగుతుంది. ఎందుకంటే ఓటమిలో, బాధల్లో మనం ఎలా నిలదొక్కున్నామో అన్నదే మన ప్రగతికి గీటురాయి. ఒక్కొక్కసారి గతాన్ని పట్టించుకోకుండా వదిలివేయడమే మనం నేర్చుకోవలసిన అత్యంత ముఖ్యమైన పాఠం. భూమి మీద వివిధ సంస్కృతుల్లో జన్మించబోయే శరీరం యొక్క భౌతిక లక్షణాలను ఆత్మలు చాలా జాగ్రత్తగా ఎంచుకున్నప్పటికీ వాటికంటే మానవ జీవితపు మానసిక లక్ష్యాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ఆత్మకు జన్మను ఎంచుకునే ప్రక్రియలో ఈ నిర్ణయమే అత్యంత కీలకమైనది. జన్మలను ఎంచుకునే ప్రదేశానికి వెళ్లే ముందు వంశచరిత్ర, చుట్టూ ఉన్న పరిస్థితులు, వాతావరణం ఆ వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకోగలగడం ఆ ఆత్మకు లభించే అరుదైన అవకాశం. ఆత్మకు ఆశ్రయమిచ్చిన వ్యక్తి అంతర్ముఖుడై ఉంటాడా, లేక అందరితోనూ కలుపుకోలుగా ఉంటాడా? ఆదర్శవంతుడా, లేక హేతువాదా? ఉద్రేకాలకు లోనవుతాడా, లేక ప్రతి దానిని క్షుణ్ణంగా విశ్లేషించి నిదానంగా పనిచేస్తాడా అనే మానవ స్వభావం మీద ఆత్మ ఆధ్యాత్మిక శక్తి ప్రభావం ఒక క్రమ పద్ధతిలో ఉండదు. ఈ విధమైన హెచ్చుతగ్గులు ఉండడం వలన ఆత్మలు తమకు ఏ రకమైన శరీరాలైతే లాభదాయకంగా ఉంటుందో అనే దానిపై ముందుగానే ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను సేకరించిన వివరాలను బట్టి ఆత్మలు తమ రాబోయే జన్మలలో ఎలాంటి ప్రవర్తన గల మానవ జీవితాలను కోరుకుంటాయో వాటి గైడ్స్కు, జన్మలను ఎంపిక చేసుకునే ప్రదేశాలను నిర్వహించే మాస్టర్లకు తెలుస్తుంది. కొన్ని ఆత్మలు ఇతరుల కంటే తామే ఈ బాధ్యతను మరింత సీరియస్గా తీసుకుంటాయని అనిపిస్తుంది. కానీ జన్మలను ఎంచుకునే దానికి ముందు దశలో తనకు ఏ శరీరం సరి అయినదో అనే దాని గురించి మాత్రమే ఆలోచించగలదు. జన్మను ఎంచుకునే ప్రదేశానికి రమ్మని ఆత్మలకు పిలుపు వచ్చింది అంటే ఎలాంటి జీవితాన్ని ఎంచుకోవాలో అనే దాని గురించి ఇంకా ఆత్మలు ఆలోచించడం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అది తన ఆధ్యాత్మిక అస్తిత్వానికి ఎటువంటి మానవ శరీరం సరిపోతుందో ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఒక మానవ జన్మ గడిచిపోయిన 1000 సంవత్సరాల తరువాత మానసిక కారణాల వల్ల మరో మానవ జన్మను ఎందుకు ఎంచుకుంటుందో నా తర్వాత కేసు వివరిస్తుంది. కేసు 27లోని వ్యక్తి స్టీవ్ టెక్సస్లో ఒక వ్యాపారస్తుడు. అతడికి మంచి లాభాలతో నడుస్తున్న భారీ వస్త్ర వ్యాపారం ఉంది. అతని స్నేహితుడొకడు నా గురించి చెప్పగా కాలిఫోర్నియాలో సెలవు రోజుల్లో ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చాడు. అతడి వివరాలు తెలుసుకున్న తరువాత అతడు మానసిక ఆందోళనతో అతి జాగ్రత్తతో ఉన్నాడని నేను గుర్తించాను. కీ చైన్తో ఆడుతూ ఉన్న అతని కళ్ళు మాత్రం ఆత్రంగా నా ఆఫీసును పరిశీలించాయి. మానసికంగా ఆందోళన పడుతున్నావా, లేక సెషన్ నిర్వహించే సమయంలో చేసే హిప్నాసిస్ కు భయపడుతున్నావా అని నేను అడిగితే దానికి బదులుగా
లేదు, మీరు ఏం కనుక్కుంటారో అని ఎక్కువగా భయంగా ఉందని చెప్పాడు. తన వద్ద పనిచేసే ఉద్యోగుల డిమాండ్లు ఎక్కువయ్యాయని, చేసే ఉద్యోగం పట్ల నిబద్ధత లేదని, భరించలేని విపరీతమైన ఫిర్యాదులు చేస్తున్నారని ఈ క్లయింట్ చెప్పాడు. ఈ సమస్యకు అతడి పరిష్కారం క్రమశిక్షణను పెంచి పాటించని వారిని ఉద్యోగంలో నుంచి తీసేయడం. అతడు 2 సార్లు వివాహం చేసుకున్నట్లు, అవి చెడిపోయినట్లు, విపరీతంగా తాగుడు అలవాటు ఉన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితి నుండి బయటపడేదానికి ఈ మధ్యనే వ్యక్తిత్వ బాధల నుండి కోలుకునే ఒక కార్యక్రమాన్ని అమలు జరపడానికి ప్రయత్నించినట్లు, కానీ వాళ్ళు ప్రతిదానికి నన్ను విపరీతంగా నిందిస్తున్నారు అని ఆ ప్రయత్నాన్ని కూడా మానుకున్నట్లు చెప్పాడు. మరి కాసేపు మాట్లాడిన తరువాత జన్మించిన వారం రోజుల్లోనే అతడిని తన తల్లి టెక్సస్లో ఉన్న ఒక చర్చి మెట్ల మీదన వదిలి వెళ్లిపోయిందని స్టీవ్ వివరించాడు. అనాథలా కొన్ని సంవత్సరాలు బాధపడుతూ ఒంటరిగా జీవించిన తరువాత ఒక ముసలి దంపతులు తనను దత్తత తీసుకున్నారని చెప్పాడు. వాళ్ల క్రమశిక్షణ మరీ కఠినంగా ఉండేదని, తనని ఎప్పుడూ ప్రతిదానికి తప్పుపడుతూ ఉండేవాళ్లని చెప్పాడు. దాంతో స్టీవ్ తన యుక్త వయసులో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. చట్టపరంగా ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. ఈ క్లయింట్కి ఏ విషయాన్నైనా అతిగా నొక్కి చెప్పే అలవాటు ఉందని, అతనికి అధికారం పట్ల నమ్మకం లేదని తెలుసుకున్నాను. అతడి కోపానికి మూల కారణం అతని ఒంటరితనం, ఆదరణ లేకపోవడం, తన జీవితం తన ఆధీనంలో లేదని, పట్టుతప్పుతోందని, నిజంగా తానేమిటో తెలుసుకోవడానికి ఏ ప్రయత్నమైనా చేసేందుకు తాను సిద్ధం అని స్టీవ్ చెప్పాడు. అతడు తన సిటీకి తిరిగి వెళ్లిన తరువాత రెగ్యులర్ కౌన్సిలింగ్ చేయించుకోవడానికి ఒప్పుకుంటే, అతడి అచేతన మనసులో ఏముందో కొంతవరకు తెలుసుకునేదానికి నేను అంగీకరించాను. ఈ కేసు తన వివరాలు చెబుతున్నప్పుడు స్టీవ్ తన ఆత్మస్వభావాన్ని ఒకవైపు నిలబెట్టుకుంటూనే మరొక వైపు మానవ శరీరంలోని భౌతిక జీవితానికి ఎలా స్పందిస్తుందో మనం చూడవచ్చు. శరీరాన్ని ఎంపిక చేసుకోవడంలో తమ ముఖ్య ఉద్దేశాలను గురించి నా సబ్జెక్టులు చర్చించడం మొదలుపెట్టినప్పుడు దాని తీవ్రత మరింతగా పెరుగుతుంది. ఈ కేసును ఉపయోగించడానికి ముఖ్య కారణం చిన్నతనంలోనే బాధలు అనుభవించడం ద్వారా మన గుర్తింపును తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం గురించి చెప్పడం. చిన్నతనంలోనే వ్యక్తిత్వ కలతల బారిన పడే వ్యక్తులలో ప్రవేశించిన ఆత్మలు కావాలనే అటువంటి కష్టమైన జీవితాన్ని ఎంచుకుంటాయి. నా క్లయింట్ను ఆత్మల ప్రపంచాన్ని తీసుకువెళ్ళటానికి ముందు ఈ జన్మను ఎందుకు ఎంచుకుందో తెలుసుకోవడానికి అతడి చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ అనుభూతి చెందేటట్లు చేయవలసిన అవసరం ఉంది. ఈ కేసును వివరించడానికి మొదట్లో దీని సారాంశాన్ని క్లుప్తంగా చెప్తాను. అందులో సబ్జెక్టు తన కన్న తల్లిని మళ్లీ చూడడం జరుగుతుంది. నేను ఇంతవరకు హిప్నాసిస్లో సమకూర్చిన అతి బాధాకరమైన దృశ్యాలలో ఇది ఒకటి. కేసు 27. డాక్టర్, ఇప్పుడు నువ్వు ఈ జన్మలో వారం రోజుల పసిబిడ్డవి. నీ కన్న తల్లి నిన్ను కడసారిగా చూస్తూ ఉంది. నువ్వు పసిబిడ్డవైనా పర్వాలేదు, ఎందుకంటే నీలో ఉన్న ఎదిగిన వ్యక్తి మనస్సుకు అక్కడ జరుగుతున్నదంతా తెలుసు. అక్కడ ఏం జరుగుతూ ఉందో ఉన్నది ఉన్నట్లుగా నాకు వివరించు. సబ్జెక్టు వణకడం మొదలయ్యింది. నేను ఒక బుట్టలో ఉన్నాను. నా చుట్టూ వెలిసిపోయిన నీలిరంగు దుప్పటి కప్పబడి ఉంది. నన్ను ఎవరో మెట్ల మీద ఉంచుతున్నారు. చాలా చలిగా ఉంది. డాక్టర్, ఈ మెట్లు ఎక్కడ ఉన్నాయి? సబ్జెక్ట్, ఒక చర్చి ముందు, టెక్సస్లో. డాక్టర్, నీకు చర్చి మెట్ల మీద పడుకోబెడుతున్నది ఎవరు? సబ్జెక్టు వణకడం పెరిగింది. నా తల్లి. నాకు దగ్గరగా నా మీదకు వంగి గుడ్ బై చెప్తోంది. ఏడవడం మొదలుపెట్టాడు సబ్జెక్ట్. డాక్టర్, ఏ కారణం వల్ల నీ తల్లి నిన్ను అలా వదిలిపెళ్లి ఉంటుందనుకుంటున్నావు? సబ్జెక్ట్, ఆమె చిన్న వయసులో ఉంది. మా తండ్రితో వివాహం కాలేదు. అతడికి అప్పటికే పెళ్ళయింది. ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్లు నా ముఖం మీద పడ్డం నాకు తెలుస్తోంది. డాక్టర్, ఆమె ముఖంలోకి చూడు. నీకు ఇంకేమనిపిస్తోంది? సబ్జెక్టు బాధతో గొంతు పూడుకుపోయింది. నల్లని ఒత్తైన జుట్టు ఎగురుతూ ఉంది. అందంగా నేను చెయ్యి చాచి ఆమె నోటిని తాకాను. ఎంతో సున్నితంగా, సుతారంగా. నన్ను ముద్దాడింది. నన్ను అక్కడ విడిచిపెట్టేసి వెళ్లడం ఆమెకు అతి భయంకరమైన బాధను కలిగిస్తూ ఉంది. డాక్టర్, వెళ్లిపోయే ముందు ఆమె నీతో ఏమైనా అందా? సబ్జెక్ట్,
సబ్జెక్ట్ ఇప్పుడు అస్సలు మాట్లాడలేకుండా ఉన్నాడు. నీ మేలు కోసమే నేను నిన్ను విడిచిపెట్టవలసి వస్తుంది. నిన్ను పెంచడానికి నా దగ్గర డబ్బు లేదు. నా తల్లిదండ్రులు మనకు సహాయం చేయరు. నువ్వంటే నాకెంతో ప్రేమ. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నిన్ను నా హృదయంలో ఉంచుకుంటాను అని అంది. డాక్టర్: ఆ తరువాత ఏం జరిగింది? సబ్జెక్ట్: తలుపును తట్టే బరువైన గోళాన్ని చేత్తో పట్టుకుంది. దానిమీద ఒక జంతువు బొమ్మ ఉంది. దానితో తలుపు మీద గట్టిగా కొట్టింది. మా వైపు ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. ఇప్పుడు ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది. డాక్టర్: నీ అంతర్గత ఆలోచనలు నీవు చూసిన దానిని గురించి ఏం చెప్తున్నాయి? సబ్జెక్ట్: ఉద్వేగం దాదాపు కట్టలు తెంచుకుంది. ఆమె నన్ను కావాలనుకుంది. నన్ను వదిలివేయడం ఆమెకు ఇష్టం లేదు. ఆమె నన్ను నిజంగా ప్రేమించింది. డాక్టర్: సబ్జెక్టు నుదిటి మీద నా చెయ్యి ఉంచి ఈ క్రింద పోస్ట్ హిప్నాటిక్ సూచనలు ఇచ్చాను. స్టీవ్, నీ అంతర్గత చేతనత్వం యొక్క జ్ఞాపకాన్ని నీ బాహ్య చేతనత్వంతో గుర్తు తెచ్చుకోగలవు. నీ తల్లి రూపాన్ని జీవితాంతం పదిలంగా దాచుకోగలవు. ఆమె నిజంగా నీ గురించి ఎంత బాధపడిందో ఇప్పుడు నీకు తెలుసు. ఆమె శక్తి ఇంకా నీతోనే ఉంది. ఇది స్పష్టంగా తెలిసిందా? సబ్జెక్ట్: అవును, తెలిసింది. డాక్టర్: ఇప్పుడు ఆ కాలంలో ముందుకు వెళ్ళి నీ పెంపుడు తల్లిదండ్రుల గురించి నీకేమనిపించిందో చెప్పు. సబ్జెక్ట్: వాళ్ళు నాతో ఎప్పుడూ అసంతృప్తిగానే ఉన్నారు. ప్రతి విషయంలోనూ నన్ను తప్పుపట్టి అపరాధ భావం కలిగేటట్లు చేశారు. నన్ను అదుపాజ్ఞల్లో పెడుతూ ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేవారు. సబ్జెక్టు ముఖం కన్నీళ్లతో చెమటతో తడిసిపోయింది. నేనెలా ఉండాలో తెలియట్లేదు. నేను నిజంగా నేను కాదు. డాక్టర్: నేను నా గొంతుకు పెంచి నీలో ఏది నిజం కాదో చెప్పు. సబ్జెక్ట్: నటించడం. ఆగాడు. డాక్టర్: చెబుతూనే ఉండు, ఆపకు. సబ్జెక్ట్: నేను నిజంగా కంట్రోల్లో లేను. ఎప్పుడూ కోపం, అందరినీ అవమానపరుస్తూ చివరికి నిరాశపడుతున్నాను. గమనిక: ఇప్పుడు మరికొంత రీకండీషనింగ్ చేసి నా సబ్జెక్టును తన అంతశ్చేతన మనస్సు, అధిచేతన మనస్సుల మధ్య అటూ ఇటూ తీసుకుని వెళతాను. ధన్యవాదాలు మాస్టర్స్. 13వ అధ్యాయమైన కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకోవడంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.